మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలని చెప్పేసి గతంలో అనేక సార్లు దేశవ్యాప్తంగా పోరాటాలు చేయడం జరిగింది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2022లో జీవో ఇచ్చింది. ఇప్పటికే తెలంగాణ, మహారాష్ట్ర, ఇతర అనేక రాష్ట్రాల్లో మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించి ఆ రకంగా వాళ్లకు మెయిన్ వర్కర్తో పాటు వేతనాలు ఇవన్నీ కూడా ఇచ్చారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మేము అన్నీ చేస్తామని చెప్పినప్పటికీ 42 రోజుల పాటు సమ్మె చేస్తే ఏమీ చేయకోకుండా అవన్నీ అగ్రిమెంట్ రాసుకొని మేము వచ్చిన తర్వాత మళ్ళా అధికారంలోకి వస్తే చేస్తామని చెప్పారు. అందుకనే కార్మికులు కూడా నువ్వు మళ్ళా అధికారంలోకి అవసరం లేదులే, మాకు సాలు ఇంకా నీ సేవలు అని చెప్పేసి అతన్ని పక్కన పెట్టారు. మరి ఇప్పటికైనా ఉమ్మడి అంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం స్పందించి అప్పుడు ఇచ్చినటువంటి సర్కులర్లు ఏవైతే ఉన్నాయో, జీవోలు ఏవైతే ఉన్నాయో 42 రోజులకు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలని వెంటనే అమలు చేయకపోతే మాత్రం భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సి వస్తుంది. మినీ వర్కర్లకు సంబంధించినటువంటి వాళ్ళు చేసేది ఏముంది, దానికి వాళ్ళు చెప్పేది ఏమంటే అప్పుడు ఓన్లీ భోజనం చేసి పెడితే చాలని చెప్పారు. ఈరోజు ఎంత ఉంది వాళ్ళకు 1000 నుండి 1500 వరకు జనాభా ఉన్నారు. మామూలుగా 200 మంది పైన ఉంటే మినీ వర్కర్లని మెయిన్ వర్కర్లుగా గుర్తించాలి. కానీ వెంటనే ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున మా పోరాటాలు ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. టీఏబీస్ లేవు, అవి కూడా అమలు చేయాలి. 42 రోజుల సమ్మెకాలం కాఫీతో పాటు ముఖ్యంగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించాలనే ఉద్దేశంతోనే ఈరోజు కేవలం మినీ వర్కర్లు మెయిన్ వర్కర్లుగా జీవో విడుదల చేయాలని ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము. సత్యసాయి జిల్లా. ఓకే, థ్యాంక్ యూ.